హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. నేను చూసే వీడియో ఓపెన్ చేస్తుంటారు కాబట్టి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమెజాన్ నుంచి మనకు కొత్త వర్క్ అయితే ఒకటి ఓపెన్ అయింది. అదైతే AWS అనేసి డేటా సెంటర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ అనేసి. ఇదంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కాదండి. ఎవరైనా వర్క్ ఫ్రమ్ హోమ్ చూసేటట్టుంటే మీరు స్టాప్ చేసి వీడియోని స్కిప్ చేయొచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇదైతే కాదు. సో దీనికైతే 1 to 5 years ఆపరేషన్ రూమ్ సెంటర్ లో వీళ్ళకి ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. దీనికైతే శాలరీ చాలా ఇస్తున్నారండి, 5 to 6 lakhs దాకా వస్తుంది. స్టార్టెడ్. అండ్ దీనికి వచ్చేసి ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉండాలి అంటే మినిమం 2 to 5 years అనేది వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆపరేషన్ రూమ్ చార్ట్ వీటి ద్వారా సెక్యూరిటీ దాంతో వీళ్ళకి ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ వర్క్ ఎలా ఉంటుందంటే ఇన్కమింగ్ చార్ట్స్ మేనేజ్ చేయాలి, అండ్ ఫోన్ కంపోనెంట్స్ కానీ అండ్ మేనేజ్ చేయాలి, హ్యాండ్లింగ్ చేయాలి, ఇన్కమింగ్ చార్ట్స్ అండ్ ట్రబుల్ చార్ట్స్ మొత్తం ఓవరాల్గా మనకు టీమ్ లీడర్స్తో కానీ వేరే వాళ్ళతో కానీ చాట్ కమ్యూనికేషన్ కానీ టెలికమ్యూనికేషన్ కానీ వీళ్ళకి అనేది కంపల్సరీ ఉంటుంది. సెక్యూరిటీ అవేర్నెస్ని క్రియేట్ చేయాలి, అండ్ మన టీం మన కింద పనిచేసే వాళ్ళకంతా అవేర్నెస్ చేయాలి, అండ్ కస్టమర్స్కి సపోర్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అంటే వీళ్ళు ఫిజికల్ సెక్యూరిటీ డివైజెస్లో ఇంక్లూడింగ్ ఫిజికల్ సెక్యూరిటీ డివైజెస్లో వీళ్ళకి అనేది కొంచెం నాలెడ్జ్ ఉండాలి. ఎందుకంటే ఇంక్లూడింగ్ కెమెరాస్ కానీ ప్యానెల్స్ కానీ ఇవంతా మేనేజ్ చేసే అంతా వీళ్ళకి ఇది ఉండాలి. మెయిన్ వచ్చేసి మనకి టీం పరంగా ఓవరాల్ కంపెనీ పరంగా అయితే వీళ్ళకి ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 5 years ఉండాలి. అండ్ వీళ్ళు వచ్చేసి ఇన్కమింగ్ చార్ట్స్ కానీ ఇన్కమింగ్ కాల్స్ కానీ అండ్ టీమ్ మెంబర్స్ లీడర్స్ వీళ్ళందరితో కలిపి వీళ్ళకి కమ్యూనికేషన్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మనం ఎలా అప్లై చేయాలి, వీటికి ఏమేమి కావాలి, వీటికి ఎగ్జామ్ కూడా ఉందండి. టైం బేస్డ్ ఏం కాదు, మీరు ఫ్రీ టైం ఉండాలి, నో డిస్టర్బెన్సెస్ ఏవి ఉండకూడదు. మనం ఎగ్జామ్ రాయాలి. ఫస్ట్ అయితే అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలని చూసేద్దాం పదండి. నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు అప్లై చేసుకోవచ్చు. లింక్ అండ్ కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను. మీరు లింక్ క్లిక్ చేసిన తర్వాత ఎలా అప్లై చేయాలని కూడా ఇప్పుడు మనం చేద్దాం పదండి. ఇక్కడైతే నేను ఇచ్చిన లింక్ ఓపెన్ చేయగానే డేటా సెంటర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, అప్లో మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ డిస్క్రిప్షన్లో అయితే మొత్తం చదువుకోవచ్చు. చూడండి, ఇలా లాగిన్ విత్ అమెజాన్ లేదంటే గూగుల్ అకౌంట్ నుంచి మనం అయితే లాగిన్ అవ్వచ్చు. విత్ అమెజాన్ అంటే మనకు అకౌంట్ ఉండాలి. చూడండి, ఇక్కడైతే నేను మెయిల్ నుంచి లాగిన్ అవుతున్నాను. మీరు ఏ మెయిల్ నుండి అయితే జాబ్స్కి పెట్టుకున్నారో ఆ మెయిలే ఇక్కడ ఇచ్చేసేయండి. మెయిల్ ఇచ్చేసి పాస్వర్డ్ కూడా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత చూడండి, ఇలాంటి ఒక ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ ఫామ్ ఎందుకు అంటే మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే ఏ అమెజాన్ జాబ్ వచ్చినా మన మెయిల్కి ముందుగానే SMS అనేది వచ్చేస్తుంది. దాంతో చూసి మనం అప్లై చేసుకోవచ్చు ఏ జాబ్కైనా. సో ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్, అంటే ఫస్ట్ నేమ్ అంటే ఇనిషియల్ది ఇచ్చేసి మొత్తం కంప్లీట్గా ఫోన్ నెంబర్తో సహా అన్నీ ఇచ్చేసి అడ్రస్ లింక్ మొత్తం కంప్లీట్గా ఇచ్చేసి ఓకే చేసేసేయండి. చూడు, ఇండియా అయితే ఇండియా అని ఇచ్చేసి మొత్తం నేను ఇక్కడ ఏదో ఒక ఫార్మల్గా ఇచ్చేసాను. సో మొత్తం మీరు ఇచ్చేసి అప్లై మీద క్లిక్ చేసేసేయండి. సేవ్ అని కంటిన్యూ చేస్తే చూడండి, ఇక్కడైతే SMS అప్డేట్ ఆన్ యువర్ జాబ్ అప్లికేషన్. ఇది మీరు స్కిప్ చేయొచ్చు, లేదంటే ఎనేబుల్ చేసుకోవచ్చు. ఎనేబుల్ అంటే SMS వస్తూ ఉంటుంది మన నంబర్కి. లేదు స్కిప్ చేసి కంటిన్యూ చేశారంటే ఆటోమేటిక్గా మన మెయిల్కి ఏదైనా జాబ్ అప్డేట్ వచ్చిన అమెజాన్ నుండి మనకి మెయిల్కి అనేది మెయిల్ వేసేస్తారు. సో మనం అక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ MBAనా PhDనా మాస్టర్స్ అని అడుగుతారు, ఇచ్చేసేయండి. అండ్ స్కూల్ నేము ఏదైతే మీ స్కూల్ నేమ్ చదివారో అది ఇచ్చేసేయండి. అండ్ ఎక్కడ చదివారని అడుగుతారు, అది ఇచ్చేసేయండి. మరి మీరు రీలొకట్ అవ్వగలరా లేదా స్టూడెంటా, మీరు అన్ని క్వశ్చన్స్ అడుగుతారు. వాటి చూసి మీరు అనేది నీట్గా అప్లై చేసేసుకొని ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా లేదా మీ స్టడీస్ కంప్లీట్ అయ్యి ఎన్ని రోజులు అయింది, ఎన్ని ఇయర్స్ అయిందని అడుగుతారు. కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చేసి చూడండి, అమెజాన్ ప్రీవియస్గా ఎప్పుడైనా అప్లై చేశారా, మీరు ఆర్మీనా లేదంటే మీకు పోలీస్ డిపార్ట్మెంట్లో ఏదైనా ఆల్రెడీ వర్క్ చేశారా, లేదా అమెజాన్లో ఇంతకుముందే వర్క్ చేశారా, లేదా స్టూడెంట్గా ఉన్నారా, లేదా వర్కింగ్లో లేరా, కంప్లీట్ డీటెయిల్స్ అనేది క్వశ్చన్స్ 1 by 1 మనకు ఉంటుంది. సో ఇది వచ్చేసి వీళ్ళు ఎందుకు ఇన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు అని మీకు డౌట్ రావచ్చు. యాక్చువల్గా ఇది వచ్చేసిందన్న క్వశ్చన్స్ అనేది మనకి ఓన్లీ ఈ ఒక్క జాబ్కే కాదండి, మనం సేవ్ అయి ఉంటుంది. చూడండి, ఇక్కడైతే రెజ్యూమ్ అప్లోడ్ చేయాలి. నేనైతే రెజ్యూమ్ అప్లోడ్ చేసాను. రెజ్యూమ్ అప్లోడ్ చేసిన వెంటనే ఇలా అయితే పేజ్ ఓపెన్ అయిపోయింది. వీళ్ళు కొన్ని మీ ఏవైనా చేంజ్ చేసుకోవాలంటే మెయిల్ ఐడి నుంచి చేంజ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, రిసీవ్ ఈమెయిల్ ఫ్రమ్ అమెజాన్ జాబ్స్ అని ఉండే కదా, ఇక్కడ అని పెట్టుకుంటే మనకి మెయిల్కి అయితే ఈమెయిల్ ఏమైనా జాబ్స్ పడినప్పుడు వచ్చేస్తుంది.
నెక్స్ట్ మీ జెండర్ అడుగుతున్నారు, పెట్టేసేయండి, అది మీ చాయిస్. నెక్స్ట్ ఈ క్వశ్చన్స్ అన్నిటికి కంప్లీట్గా ఆన్సర్ చేసి మీరు ఏదైతే ఇది కరెక్ట్ ఆన్సర్ చేసి కంటిన్యూ చేయండి. ఇదైతే మన పర్సనల్స్. సో మన డీటెయిల్స్ ఇలా ఉంటుంది. సేవ్ అండ్ కంటిన్యూ నొక్కిన తర్వాత ఈ సబ్మిట్ అప్లికేషన్ నొక్కేస్తాము. నొక్కిన తర్వాత కంప్లీట్ డీటెయిల్స్ అయిపోతుంది. ఈ డీటెయిల్స్ ఎవ్రీ అమెజాన్ జాబ్కి తీసుకుంటుంది. చూడండి ఇక్కడ ఫోన్ నెంబర్ ఇవంతా ఇచ్చేసారు మొత్తం కంప్లీట్గా. చూసారా, మళ్ళీ ఇక్కడ అసైన్మెంట్ ఉంటుందండి. ఈ జాబ్కి అసైన్మెంట్ ఉన్నది. స్టార్ట్ అసైన్మెంట్ నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ మనము ఒక్క గైడ్గా మనము ఐఎమ్ ద పర్సన్ అంటే ఎవరైతే మనం అప్లై చేసామో జాబ్కి రెస్పాన్సిబిలిటీస్ కొన్ని ఇచ్చారు. ఏంటంటే మీరు ఈ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు వేరే వెబ్సైట్ ఓపెన్ చేయకూడదు, ఓపెన్ చేసి చూసి రాయకూడదు అని మొత్తం కంప్లీట్గా ఇచ్చారు. ఇప్పుడు కొంతమంది మనం ఎగ్జామ్కి వెళ్ళే ముందు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు కదండి, కాపీ రైట్స్ రాకూడదు, స్లిపుల్స్ తీసుకురాకండి అని. అలా ఇది. సో మొత్తం ఎలా ఉంటుంది అనేది ఎగ్జామ్ కంప్లీట్గా ఇచ్చేసారు. వీటికి టైమింగ్ ఏం లేదు. రెస్పెక్టింగ్ యువర్ టైం, నా టైం కానీ మొత్తం ఇచ్చేసారు. నీట్గా చదువుకొని టిప్స్ అండ్ రెమెడీస్ కూడా ఇచ్చేసారు. మీకు డౌట్ ఉంటే బ్యాక్కి వెళ్ళి కూడా చూసుకోవచ్చు. ఇవన్నీ చదువుకున్న తర్వాత నెక్స్ట్ నొక్కిన తర్వాత అకామిడేషన్ మొత్తం ఎందుకు ఈ జాబు, ఏముంటుంది ఈ జాబ్లో, టైం లిమిట్ ఏం లేదు, అంతా ఇచ్చేసారు. కంప్లీట్గా అన్నీ చదువుకొని మీరు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ వర్క్ సిమ్యులేషన్ అంటే ఇక్కడ వాళ్ళ క్వశ్చన్స్ అనేవి ఏబిసిడి అనే ఆన్సర్స్ ఉంటాయి, లేదంటే ఎలా అనేది ఇక్కడ కంప్లీట్గా ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తారండి. ఇప్పుడు ఒక క్వశ్చన్కి మనము ఇలా ఇస్తారు, ఏదైనా కానీ టిక్ చేసుకోవచ్చు. మనం ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేసుకోవాలి. అండ్ ఒక్క క్వశ్చన్కి ఇప్పుడు మనం ఏదైనా రైట్ అనుకున్నాం, మనం 50% రైట్ 50% రాంగ్ ఉంటే 2 పాయింట్స్, ఇలా 4 కంప్లీట్గా కరెక్ట్ ఉంటే 4 పాయింట్స్, అలా మనం దాన్ని క్లిక్ చేయాలి. ఎలా ఉంటుంది అని క్వశ్చన్స్ ఇస్తున్నారు. సో మనకు డౌట్ ఉంటే మళ్ళీ బ్యాక్కి వెళ్ళి చూసుకోవచ్చు. నెక్స్ట్ స్టార్ట్ నొక్కేయండి. మీకు అన్నీ కంప్లీట్గా నీట్గా చదువుకొని స్టార్ట్ నొక్కేసేసేయండి. చూడండి ఇక్కడ వెండోర్ పర్ఫార్మెన్స్ అంటే మనకి ఇచ్చే ఆమె వచ్చి నైడా అంట, ఆమె పేరు చూడండి, ఆమె టీమ్ లీడ్ అంట. వాళ్ళు ఇచ్చే క్వశ్చన్స్ ఇక్కడ చూడండి. వీళ్ళు కంప్లీట్గా ఇక్కడ మనకి లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి, ఏ లాంగ్వేజెస్ అన్నా తీసుకోవచ్చు. అంటే మన లాంగ్వేజెస్ కదండి, ఇండియా, ఫ్రెంచ్ అలాంటి ఉంటాయి కదండి, అలాంటి లాంగ్వేజెస్. సో టాస్క్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఒక క్వశ్చన్ ఇచ్చారు, వాటికి టాస్క్ ఇచ్చారు. వీటిల్లో ఇలా ఆన్సర్స్ అనేది ఇలా ఉంటుంది. 4 బాక్సెస్ ఉంటాయి. ఆ 4 బాక్సెస్లో మనకి ఏదైతే రైట్ ఉంటుందో టైం తీసుకొని మీరు దీనికి టైం ఏమి 25 మినిట్స్ 30 మినిట్స్ కాదు, మన ఫుల్ టైము చేసుకోవచ్చు. సో ఇలా కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ చెప్పాను కదా, 2 క్వశ్చన్స్కు సేమ్ ఆన్సర్ అయితే ఈక్వల్గా చేసి సబ్మిట్ నొక్కేయచ్చు. ఇక్కడ వీళ్ళు ఇచ్చారు చూడండి, మనకు ఎవ్రీ క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ చేయాలనేది వీళ్ళు ఒక ఎగ్జాంపుల్గా క్వశ్చన్కి ఎగ్జాంపుల్ లాగా ఇచ్చారు. అది చూసుకొని మీరు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. ఏమైనా డౌట్ మనకి వెళ్ళిపోయిందనుకో, ఇప్పుడు ఎగ్జామ్ రాస్తూ ఉన్నాం, మధ్యలో ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ వచ్చి మనకి ఏదైనా వర్క్ పడింది అనుకో, మనం బ్యాక్కి వెళ్ళిపోయినామనుకో, ఇది డైరెక్ట్గా మన మెయిల్కి వచ్చేస్తుంది. మెయిల్ నుంచి మనం ఎగ్జామ్ కంటిన్యూ చేసుకోవచ్చు. సో ఇది ఫస్ట్ క్వశ్చన్ అండి, నేను ఎగ్జాంపుల్గా చూపించేస్తున్నాను. చూడండి, ఒక క్వశ్చన్ ఇస్తారు, వాటికి టాస్క్ మనం చేయమంటారు ఎలా చేయాలి అనేసి. ఈ 4 ఏది కరెక్ట్ అయితే అది మనం క్లిక్ చేసి కింద సబ్మిట్ బటన్ ఉంది. సో సబ్మిట్ నొక్కేసామంటే సబ్మిట్ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ పేజ్ అనేది నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి, నేను సెకండ్ 1 థర్డ్ 1 ఇలా ఆప్షన్ నొక్కేసి సబ్మిట్ చేసామంటే నెక్స్ట్ క్వశ్చన్ అనేది వెళ్ళిపోతుంది ఈజీగా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్లో కూడా ఇలానే ఉంది. సెకండ్ క్వశ్చన్ వీటిలో కూడా నేను ఎగ్జాంపుల్గా చూపిస్తున్నా, ఫాస్ట్ ఫార్వర్డ్లోను చూపిస్తున్నాను. ఆన్సర్ చేసేసి నెక్స్ట్ బటన్ ఇలా ఏ క్వశ్చన్కి అయితే కరెక్ట్ ఆన్సర్ అనిపిస్తుందో మనం క్వశ్చన్ చదివేసి వాటికి ఆన్సర్ అనేది ఇలా ఇచ్చేసేసి సబ్మిట్ చేసేయాలి. వాళ్ళు ఒక పారాగ్రాఫ్ ఇస్తారు, అది కంప్లీట్గా క్వశ్చన్ చదివేసి టాస్క్ ఇస్తారు. ఆ టాస్క్ మనం కంప్లీట్ చేసి నీట్గా సబ్మిట్ చేసేయాలి. ఈ ప్రాసెస్ అంతా వేరే దాంతో కానీ మనం చూసి రాసేది కాపీ రైటింగ్ అలాంటివి ఏమి ఉండకూడదు. నీట్గా మనం అండర్స్టాండ్ చేసుకొని మనకి ఏ లాంగ్వేజ్లో కంఫర్టబుల్గా ఉందో ఆ లాంగ్వేజ్లో చేయాలి. చూడండి, ఇది సెకండ్ టాస్క్. ఇది కూడా సేమ్. ఇది వచ్చేసి కొంతమంది అయితే 30 మినిట్స్ 25 మినిట్స్ టైం ఉంటుంది అనుకుని తొందరగా కంప్లీట్ చేస్తుంటారు. అలా కాదండి, ఇదైతే కంప్లీట్గా మనకి ఎంత టైం అయినా తీసుకోవచ్చు. అలా కంప్లీట్ చేసేయండి. నేనైతే జస్ట్ మీకు చూపించడం కోసం అలా ఏదో ఒకటి పెట్టేసి ఇచ్చేసాను, ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ లేదు. ఇక్కడైతే మెయిన్
1 to 5 years ఎక్స్పీరియన్స్ అడిగారు. అందులోనూ వాటి బ్యాక్గ్రౌండ్ అడిగారు. సో ఆ బ్యాక్గ్రౌండ్ మంది కాదు కాబట్టి సో నేనైతే జస్ట్ మీకు చూపించడానికని ఇలా అప్లై చేశాను. చూడండి, కంపల్సరీగా చూడండి, ఇలా ఈజీగా ఉంటుంది ఎగ్జామ్. చూస్తుంటేనే చూడండి, ఇదైతే చూడండి ఎలా నెక్స్ట్ అదే కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసి నెక్స్ట్ స్టెప్. ఇవైతే మనం ఫిల్లింగ్ ద బ్లాంక్స్ ఇచ్చినట్లు వాళ్ళు ఏం చేస్తారంటే చాయిసెస్ ఇస్తారు. ఆర్ మీరు ఇలా ఉంటారా అలా ఉంటారా అనేసి ఇస్తారు. చూడండి ఈ క్వశ్చన్స్ అనేది ఎలా ఉంటుందని ఇలా ఉంటుంది. మోర్ లైక్ మీ అనేసి ఇక్కడ రెండు ఇచ్చింటారు. మోస్ట్ లైక్ మీ, మోర్ లైక్ మీ అని అదైనా ఇదైనా ఆ క్వశ్చన్కి కంప్లీట్గా పైన కింద చదివేసి 2 క్వశ్చన్స్ చదివేసి నీట్గా ఆన్సర్ చేసేసేయండి. ఏ క్వశ్చన్స్కైనా మీరు ఎలా ఉంటారు అనేది ఇది మొత్తం కంప్లీట్గా ఈ ఎగ్జామ్ అనేది మన జాబ్ బేస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇలా ఈజీగా అప్లై చేసుకోవచ్చు. నేను మొత్తం అప్లై చేశాను. చూడండి, ఇదైతే నేను చదవకుండా ఏదో కొన్ని అలా చేశాను. కంప్లీట్గా చూసిన తర్వాత మీరు అప్లై చేసేసేయండి. మొత్తం అప్లై చేసిన తర్వాత సబ్మిట్ చేసేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత చూడండి, సబ్మిట్ చేసిన తర్వాత మనకైతే ఫైనలీ ఇలానే వస్తుంది. మనం వేసిన క్వశ్చన్స్ కానీ మన వీటిల్లో ఇంతకుముందు మనకి ఇచ్చిన మనం రాసిన ఎగ్జామ్స్లో కానీ అన్నీ నీట్గా ఉన్నాయా లేదా, మనం అడిగిన క్వశ్చన్స్ మనకు కంఫర్టబుల్గా ఉన్నాయా అనేసి 2-3 క్వశ్చన్స్ వేస్తారు. మీకు అగ్రీ అయితే అగ్రీ చేయండి, డిసగ్రీ అయితే డిసగ్రీ చేయండి. కంప్లీట్గా ఇది 4 or 5 క్వశ్చన్స్ ఉంటాయి. కంప్లీట్గా అగ్రీ చేసి లేదా మీ క్వశ్చన్ బట్టి ఆ క్వశ్చన్స్ మీకు కంఫర్టబుల్గా ఉంటే అగ్రీ చేయండి, నాట్ కంఫర్టబుల్గా ఉంటే డిసగ్రీ చేసేయచ్చు లేదా 2 చేయొచ్చు. దిస్ ఆర్ దట్ ఏదైనా చేసేయచ్చు. చేసి మొత్తం కంప్లీట్ చేసి సబ్మిట్ చేసేయండి. కరెక్ట్గా 5 or 6 క్వశ్చన్స్ ఉన్నాయి. కంప్లీట్ అయిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ కంప్లీటింగ్ ద అసైన్మెంట్, యూ మే హ్యావ్ నో క్లోజ్ ద విండో. క్లోజ్ చేసిన తర్వాత మనకు మెయిల్ అయితే ఇలా వస్తుంది. మీది కంప్లీట్ అయిపోయింది అనేది వస్తుంది. సో కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ మీరు సెలెక్ట్ అయ్యారంటే నెక్స్ట్ రౌండ్కి మీకు మెయిల్ అనేది వాళ్ళు పంపిస్తారు. ఎగ్జామ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. మీకు ఎవరికైనా సేమ్ బ్యాక్గ్రౌండ్ ఉండి సేమ్ క్వాలిఫికేషన్ ఉన్నట్టయితే మీకు అందులో సెక్యూరిటీ డిపార్ట్మెంట్లో చాలా ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉన్నట్లయితే 2 to 4 years కాబట్టి అడిగారు. అప్లై చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ బ్యాక్గ్రౌండ్ ఏంటనేది కింద మీకు ఎటువంటి జాబ్స్ కావాలని కింద అప్లై చేయండి. ఇక్కడ చూడండి ఇంకా 2 జాబ్స్ కూడా ఉన్నాయి. ఈ 2 జాబ్స్ బిజినెస్ అనలిస్ట్ ఒకటి, ఇంకొకటి వచ్చేసి ఇక్కడ చూడండి ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్ అనే రెండింటికి అప్లై చేసుకోవచ్చు.